మీరు సీఎంగా ఉన్నప్పుడు ఒక దళిత్ డ్రైవర్ని చంపేసిన మీ ఎమ్మెల్సీని అతని తప్పుని ఖండించకపోగా మీతో పాటు సగర్వంగా తిప్పుకున్నారే, అది తప్పని మీకు అనిపించలేదు? అప్పుడు అది దుర్మార్గం కానీ అది క్రూరంగానే అనిపించలేదా మీకు? డాక్టర్ సుధాకర్ అనే ఒక ఆయన్ని ఉద్యోగం ఊడబెరికి పిచ్చోడిని చేసి రోడ్ల మీద చొక్కా కూడా లేకుండా పోలీసులతో తన్నించి, మీ యొక్క అనుంగు పోలీసులు తన్నించి ఆఖరికి అతను చచ్చిపోయేలా చేశారే, అప్పుడు మీకు ఎటువంటి కామెంట్ చేయాలనిపించలేదా? వాళ్ళ అక్కని కొంతమంది వైసీపీ కార్యకర్తలు గూండాలు సెక్యులర్గా హెరాస్ చేస్తుంటే అడ్డుకున్న అమర్నాథ్ అనే బీసీ కుర్రోడిని, మైనారిటీ తీరిన కుర్రోడిని పెట్రోల్ పోసి కాల్ చేశారు కదా, అప్పుడు కూడా మీకేమీ రియాక్ట్ అవ్వలేదా మీరు? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీకి వెళ్ళిపోయి ధర్నా చేసేసి రాష్ట్రపతి పాలన పెట్టమంటారా? ఏమన్నా కొంచెం మీకు ఆలోచన ఉందా? మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరో ఇంకా తెలియట్లేదు మాకు. సజ్జలు లాంటి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో ఉన్నారో తెలియదు, లేదా అలాంటి సలహాలు వింటున్నారేమో. అర్జెంట్గా రాష్ట్రపతి పాలన పెట్టాలా? నిజంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చిన పరిస్థితిలో ఉంటే మీ పరిపాలనలో ప్రజావేదిక కూల్చినప్పుడే పెట్టాలి రాష్ట్రపతి పాలన. అది మీ దుర్మార్గమైన పరిపాలనని పెట్టాలి, అప్పుడు పెట్టలేదే. సార్, మీరు రేపు జరగబోయే సభలకి అటెండ్ కాకుండా ఉండటానికి ఓ కొత్త నాటకాన్ని, కొత్త స్టేజ్ని క్రియేట్ చేసుకుంటున్నారు ఢిల్లీ వెళ్ళాలని. ఓ పని చేయండి, మీరు వెళ్తే వెళ్ళండి ఢిల్లీ, మాకే అబ్జెక్షన్ లేదు. కానీ రేపు శాసనసభలో మీటింగ్లు జరగబోతున్నాయి కదా, దానికి మీరు రండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా అనొద్దని చెప్పి నా పర్సనల్గా నేను బీజేపీ, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలని రిక్వెస్ట్ చేసుకుంటాను. మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమి అనొద్దని చెప్తాను. మీరు ధైర్యంగా వచ్చి మాట్లాడండి. తెలుగుదేశం నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ ఒక్కరనే మాట్లాడుతున్నారా? మాట్లాడకపోగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయడం ఏంటి? ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద మాట్లాడకుండా గతంలో జరిగినటువంటి సంఘటనల గురించి చెప్తా ఉన్నారు. అనంతబాబు విషయం చెప్తా ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సహకరించుంటే అనంతబాబు మీద కేసు ఫైల్ అయ్యేదా? 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండేవారా? 6 నెలల పాటు జైల్లో ఉండేవారా? సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చేదా? దీని మీద కూడా విష ప్రచారం ఏంటి? అనంతబాబు మీద కేసు ఫైల్ అయింది నిజం, 6 నెలలు జైల్లో ఉన్నది నిజం, సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నది నిజం. దీని మీద కూడా విష ప్రచారం ఏంటి? డాక్టర్ సుధాకర్ బాబు చనిపోయింది కార్డియాక్ అరెస్ట్ అయ్యి, కావాలంటే మెడికల్ రిపోర్ట్లో చెక్ చేసుకోవచ్చు. కార్డియాక్ అరెస్ట్తో చనిపోతే కూడా విష ప్రచారం చేస్తారా? జడ్జి రామకృష్ణ గారు అంశం కూడా అంతే. ఆయన మీద చెక్కుల మీద ఫోర్జరీ సంతకాలు చేశారని, వారి సోదరి సుచరిత అకౌంట్ నుంచి చనిపోయిన తర్వాత అక్రమంగా డబ్బులు డ్రా చేశారని కదా కేసు నమోదైంది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఈ అంశాలన్నింటినీ కూడా కావాలని విష ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం ఇంకా చేస్తారా? పరామర్శకు వెళ్ళకూడదా? ప్రజల్ని కలవకూడదా? దానికి కూడా ముహూర్తం మీరే ఖరారు చేస్తారా? లేకపోతే కూటమి నాయకులే? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడానికి, లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా గాడిలో పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా ప్రకటించగానే